హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ మిస్టర్ ఆరగన్ ఎపిసోడ్ 55. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ చేయడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్తే, అనిరుద్ చెయ్యి ఇవ్వగా దియా అతని చెయ్యి పట్టుకుని సంతోషంగా నవ్వుతూ అతనితో పాటు బుడిబుడి అడుగులు వేసింది. అనిరుద్ ఇదంతా ఎందుకు చేశాడు, అతను ఏం కోరుకుంటున్నాడో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడైతే అతని వల్ల రుద్ర మహిళ జీవితాల్లోకి ఆనందం తిరిగొస్తుంది. దియాతో పాటు కార్లో రుద్ర ఇంటికి స్టార్ట్ అయ్యాడు. వెళ్తున్న కారు వైపు చూస్తూ ఆలోచనలో పడింది రక్ష. అనిరుద్ రియల్లీ అ స్ట్రేంజ్ పర్సన్. ఫస్ట్ అతనే దియా కస్టడీ కేసు ఫైల్ చేయించి విన్ అయ్యాడు. ఇప్పుడు ఒక్కరోజు కూడా కాకుండానే దియాను తిరిగి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు. అతని మనసులో ఏం రన్ అవుతుంది? రక్ష అతని ఇంటెన్షన్స్ని అర్థం చేసుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తుంది. దియా, నువ్విప్పుడు మీ ఇంటికి తిరిగి వెళ్తున్నావు. నేను నీ గాడ్ గిఫ్టెడ్ పేరెంట్స్ రుద్ర మహికల నుండి ఎవరూ సపరేట్ చేయలేరు. మీ అత్త రక్ష కూడా ఏం చేయదు. నీకు ఇక ఏ ప్రాబ్లం లేదు. బీ స్ట్రాంగ్, ఓకేనా? అనిరుద్ మాటలకు దియా అమాయకంగా తల ఊపింది నిలువుగా. అనిరుద్ కార్ రుద్ర ఇంటికి చేరుకుంది. ఇంట్లో వాళ్ళందరూ హాల్లో కూర్చొని దియా కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఎదురు చూపులకు తెరదించదు కాలింగ్ బెల్ మోగింది. అందరి కళ్ళు తలుక్కున మెరుస్తూ అటువైపు మళ్ళాయి. సరస్వతి వెంటనే డోర్ ఓపెన్ చేసింది. అందరూ ఊహించినట్లుగానే దియా ఇంటి లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చింది. తనని చూడగానే మహి పరిగెత్తుకుంటూ వెళ్ళి దియాను ఎత్తుకుని తన మొహం నిండా ముద్దుల వర్షం కురిపించి గాఢంగా హృదయానికి హత్తుకుని ఎమోషనల్ అయింది. దియా తన చిట్టి చేతులను మహి చుట్టూ వేసి తన చేతుల్లో గువ్వ పిల్లలా ఒదిగిపోయింది. తప్పిపోయిన బిడ్డ తిరిగి తల్లి చెంతకి చేరినట్టుగా అంతులేని సంతోషం మహిలో. రుద్రమాలని తన చేతులతో చుట్టేసి హత్తుకున్నాడు. సంతోషంతో ఉప్పొంగిపోయిన ముగ్గురి హృదయాల్లో అంతులేని భావోద్వేగం, ఎనలేని నిశ్చింత. వాళ్ళ ముగ్గురిని చూసి అందరి కళ్ళు చెమర్చాయి. హ్యాపీ ఫ్యామిలీలా ముచ్చటగా కనిపిస్తున్న వాళ్ళని సంతోషంగా చూస్తూ లోపలికొచ్చాడు అనిరుద్. దియా బాధ చూడలేక ఒక్క రోజులోనే తనని తీసుకొచ్చాడు. కానీ ఒక్కరోజైనా సరే దియాను వాళ్ళ నుండి దూరం చేసి ముగ్గురికి ఎంతో క్షోభను మిగిల్చినందుకు అతనికి బాధగా అనిపించింది. కానీ రుద్ర ఫ్యామిలీకి దగ్గరవ్వడానికి ఇంతకంటే బెస్ట్ దారి కనిపించలేదు అతనికి. రుద్ర దియా మహిని వదిలి డోర్ దగ్గర నిలబడి ఉన్న అనిరుద్ వైపు చూశాడు. సారీ, దియా వచ్చిందని ఎగ్జైట్మెంట్లో మిమ్మల్ని ఇన్వైట్ చేయడం మర్చిపోయాను. ప్లీజ్ కమ్ ఇన్ సైడ్. రుద్ర చిరునవ్వుతో వెల్కమ్ చెప్పగా ఇంట్లోకి నడిచాడు అనిరుద్. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ అనిరుద్ మెహతా, మా దియాను తిరిగి తీసుకొచ్చినందుకు అని కృతజ్ఞతగా చూస్తూ అతనికి హ్యాండ్ ఇచ్చాడు రుద్ర. నో మెన్షన్. నైస్ టు మీట్ యూ మిస్టర్ రుద్రాంశ్ అంటూ రుద్రకి షేక్ హ్యాండ్ ఇచ్చిన అనిరుద్ దియాను ఎత్తుకుని ఉన్న మహి వైపు చూశాడు. మహి దియాను ప్రీతికి ఇచ్చి మర్యాదపూర్వకంగా చేతులు జోడించి నమస్కరించి థ్యాంక్ యూ అండి, మా ప్రాణాన్ని మాకు తిరిగిచ్చారు ఎమోషనల్గా అంది. అనిరుద్ చిన్నగా స్మైల్ ఇచ్చి యూ ఓన్లీ డిజర్వ్ హర్, తనపై మీకు ఎంత ప్రేమ ఉందో మీ కళ్ళలోనే తెలుస్తుంది అన్నాడు ఆనంద బాష్పాలు నిండిన మహి కళ్ళలోకి చూస్తూ. చిన్నగా నవ్వింది మహి. థ్యాంక్ యూ మిస్టర్ అనిరుద్ అని రిషి హ్యాండ్ ఇస్తుంటే హలో రిషి, నేను నీ బావని అన్నాడు అనిరుద్ రిషి చేత్తో చేయి కలుపుతూ. నేను మీకు తెలుసా? ఆశ్చర్యంగా అడిగాడు రిషి. ఎస్, నువ్వు తెలుసు, నీ వైఫ్ కూడా తెలుసు. తన పేరు ప్రీతి రైట్ అని అనిరుద్ ప్రీతి వైపు చూస్తూ అనేసరికి రిషి ప్రీతి ఆశ్చర్యంగా మొహాలు చూసుకున్నారు. మిస్టర్ అనిరుద్, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. రిషి ప్రీతి కలిసి వర్క్ చేస్తున్నారు అంతే. ప్రీతి నా వైఫ్ మహిక ఫ్రెండ్ అని రుద్ర అనడంతో అనిరుద్ చిన్నగా నవ్వి మిస్టర్ రుద్రాంశ్, నేను కనెక్ట్ అయ్యే ప్రతి ఒక్కరిని ట్రాక్ చేస్తాను. రిషి ప్రీతిని మ్యారేజ్ చేసుకున్నాడా లేదా అని అతన్ని అడగండి అన్నాడు. ఆ మాటలకు రుద్ర, మహి, మన్విత్, సరస్వతి రిషి వైపు ప్రశ్నార్థకమైన కళ్ళతో చూశారు. రిషి అందరి వైపు చూస్తూ అవును, మిస్టర్ అనిరుద్ చెప్పింది నిజమే. నేను ప్రీతిని మ్యారేజ్ చేసుకున్నాను. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చెప్పడం కరెక్ట్ కాదని అన్నీ సెటిల్ అయ్యాక రైట్ టైం చూసుకొని చెప్పాలి అనుకున్నాను అని అనేసరికి రుద్ర, మహి అవాక్కైపోయారు. ఇదంతా ఎప్పుడు జరిగింది? రుద్ర ఆశ్చర్యం, ఆనందంతో అడిగాడు. వెకేషన్కి వెళ్ళాం కదా, అక్కడే మ్యారేజ్ చేసుకున్నాం నేనని అన్నాడు రిషి. రుద్ర హ్యాపీగా ఫీల్ అవుతూ కంగ్రాట్స్ రిషి, ఐఎమ్ సో హ్యాపీ అంటూ అతన్ని హక్ చేసుకోగా మహి ప్రీతిని పట్టుకుని ఊపేసింది. సంతోషంతో ఉబ్బి తబ్బిపైపోతూ ప్రీతి హ్యాపీగా నవ్వింది. కంగ్రాట్స్ ప్రీతి, యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అయితే మీరు సీక్రెట్గా మ్యారేజ్ చేసుకోవడానికే వెకేషన్కి వెళ్ళారా అని రుద్ర నవ్వుతూ అంటుంటే
ప్రీతి రిషి వైపు చిరు కోపంగా చూసింది. ఆమె ఎక్స్ప్రెషన్కి చిన్నగా నవ్వుకున్న రిషి, అదేం లేదు రుద్ర, వెకేషన్ నార్మల్గా ప్లాన్ చేశాను. అక్కడికి వెళ్ళాక మేనేజ్ చేసుకోవాలి అనిపించింది. సో అలా జరిగిపోయిందన్నమాట. సో లవర్స్గా వెళ్ళిన వాళ్ళు లైఫ్ పార్ట్నర్గా తిరిగి వచ్చారన్నమాట. ఒకే రోజు 2 గుడ్ న్యూస్లు. కంగ్రాట్స్ రిషి. రిషికి చెయ్యి అందిస్తూ హ్యాపీగా నవ్వుతూ అంది మహి. థ్యాంక్ యూ సిస్టర్. మీ ఫ్రెండ్ని నన్ను బాగా చూసుకోమని చెప్పు, నువ్వు మా రుద్రని చూసుకున్నట్టు. రిషి మాటలకు మహితో పాటు అందరూ నవ్వేశారు. మన్విత్ ఉత్సాహంగా, వావ్, మీరిద్దరూ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. రిషి అన్నయ్య, మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, మా బావలాగే అన్నాడు. ఆ మాటలకు రిషి చిన్నగా నవ్వి ప్రీతి వైపు కళ్ళెగరేశాడు. కళ్ళతోనే చిన్నగా కసిరింది ప్రీతి. ఇప్పుడు మనం పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. అనిరుద్, మీరు మాతో పాటు పార్టీలో జాయిన్ అవ్వాలి. ఈరోజు అందరం హ్యాపీగా ఉన్నామంటే మీ వల్లే అన్నాడు రుద్ర. షూర్ అని బదులిచ్చాడు అనిరుద్. అనిరుద్ గారు, మీరు డిన్నర్ చేసిన తర్వాత వెళ్ళాలి అని మహి అంటుంటే, ఓకే తప్పకుండా అని అన్నాడు. మీరు కూర్చోండి, నేను దియాకు డ్రెస్ చేంజ్ చేసుకుని తీసుకొస్తాను అని చెప్పి దియాను తీసుకుని మహి వెళ్ళగా అనిరుద్ అందరితో పాటు డిన్నర్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. మహి దియాకి డ్రెస్ చేంజ్ చేస్తూ, ఐ మిస్డ్ యూ సో మచ్ బంగారం, ఒకసారి నన్ను మమ్మీ అని పిలువు అని అడిగింది. దియా నోటి వెంట ఆ పిలుపు వినాలని ఎంతో ఎక్సైటింగ్గా ఉంది మహి. దియా తన వైపు నవ్వుతూ చూస్తూ మమ్మీ అని పిలిచింది, చాలా ప్రేమగా స్పష్టంగా. ఆ పిలుపు విని ఎంతగానో మురిసిపోయింది మహి మనసు. ప్రేమగా తన నుదుటిన ముద్దు పెట్టి ఫాస్ట్గా నైట్ డ్రెస్ చేంజ్ చేసి తీసుకొచ్చి అందరితో పాటు చేరింది. సరస్వతి భోజనం వడ్డించగా అందరూ తినడం స్టార్ట్ చేశారు. మహి దియాకు ప్రేమగా తినిపిస్తుంటే అనిరుద్ వాళ్ళ వైపు చూస్తూ, మహిక దియాను చాలా ప్రేమగా చూసుకుంటుంది. రక్షకి పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు, అందుకే నేను దియాను తిరిగిచ్చాను. నిజానికి మహిక మాత్రమే దియాను హ్యాండిల్ చేయగలదు అన్నాడు. అవును, మీరు చెప్పింది 100% కరెక్ట్. మహిక దియాను సొంత అమ్మలా చూసుకుంటుంది. తను ఒక్కరోజు దూరం అయితేనే తట్టుకోలేకపోయింది. బీపీ డౌన్ అయిపోయింది. నిన్నటి నుండి సరిగ్గా తినలేదు, పడుకోలేదు. దియా గురించి ఏడుస్తూనే ఉంది. ఇద్దరి గురించి చాలా టెన్షన్ పడ్డాను నేను. ఇప్పుడు నాకు ఎంత రిలీఫ్గా ఉందో మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ రుద్ర అంటుంటే, థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయివాణి చేయకండి, వీఆర్ ఏ ఫ్యామిలీ అన్నాడు అనిరుద్. అతని మాటలకు అందరూ హ్యాపీగా చూశారు. ఫస్ట్ మీటింగ్లోనే అనిరుద్పై మంచి ఇంప్రెషన్ కలిగింది అందరికీ. అతని కూల్ యాటిట్యూడ్, మంచి మనసు అందరినీ ఆకట్టుకున్నాయి. కానీ ఇలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న అనిరుద్ రక్ష లాంటి గోల్డ్ డిగ్గర్ని, మనసు లేని సెల్ఫిష్ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడు అని అందరికీ షాకింగ్గా ఉంది. రక్ష నిజంగా లక్కీ ఫెలో. ఇతన్ని ఎలా పట్టిందో ఏంటో. పాపం అనిరుద్, దాంతో లైఫ్ లాంగ్ వేగడం కష్టమే అని మనసులో అనుకుంటున్నాడు రిషి. ప్రీతి తింటూ పక్కన కూర్చున్న రిషి వైపు చూసింది. తినడం ఆపేసి ఆలోచనలో మునిగిపోవడం గమనించి అతని కాళ్ళ మీద తన కాలితో గట్టిగా నొక్కింది. రిషి తేరుకుని చిరు కోపంగా చూసేసరికి నవ్వుతుంది ప్రీతి. నీ సంగతి రూమ్లో చూస్తాను, ఈరోజు నా నుండి నువ్వు తప్పించుకోలేవు ఆమెకు మాత్రమే వినపడేలా గుసగుసగా అన్నాడు రిషి. ప్రీతి కళ్ళు విశాలంగా చేసి అతని వైపు చూడగా పక్కన నవ్విన రిషి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వుని కంట్రోల్ చేసుకున్నాడు. వాళ్ళిద్దరినీ గమనిస్తూనే ఉన్న రుద్ర చిన్నగా నవ్వుకుంటూ, మీరిద్దరూ ముందు డిన్నర్ చేయండి, రూమ్లోకి వెళ్ళాక మీ గొడవను కంటిన్యూ చేయొచ్చు. సరస్వతి ఆంటీ, రిషి ప్రీతి ఉండడానికి రూమ్లో సిద్ధం చేయండి. అలాగే బాబు, మీరు తినడం అవ్వగానే చేస్తాను అంది సరస్వతి. వాళ్ళిద్దరి మాటలు విన్న ప్రీతికి ముద్ద గొంతులోనే ఆగిపోయినట్లు అనిపించింది. సిగ్గుగా అనిపించి మొహం పక్కకి తిప్పుకున్న ప్రీతి రిషి ఆమె వైపు చూసి చిలిపిగా కన్ను గీటేసరికి తడబడి చూపు తిప్పేసుకుంది. డిన్నర్ ముగిసింది. రుద్ర రిషి అనిరుద్తో ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇక నేను వెళ్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ వామ్ వెల్కమ్. మీ అందరినీ మీట్ అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ. దియా విషయంలో రక్ష నుండి మీకు ఇక ఎలాంటి ప్రాబ్లం ఉండదు అన్నాడు లేస్తూ. రుద్ర లేచి హక్తో థ్యాంక్స్ చెప్పాడు. దియా అతని దగ్గరకు వచ్చి చేయి పట్టుకుని కళ్ళతోనే థ్యాంక్స్ చెప్పింది. అనిరుద్ నవ్వి మోకాళ్ళపై కూర్చొని దియాను దగ్గరకు తీసుకున్నాడు. బాయ్ డియర్, వెళ్తున్నాను. నేను మీట్ అవ్వడానికి తప్పకుండా వస్తాను అని ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు. దియా నవ్వి అతని హక్ చేసుకుంది. తనని ఎత్తుకొని మహికి అందించాడు అనిరుద్. మహిక, ఇక హ్యాపీగా ఉండండి, దియా జాగ్రత్త అని చెప్పగా బదులుగా చిన్నగా నవ్వింది మహి. రిషికి షేక్ హ్యాండ్తో బాయ్ చెప్పి బయటికి అడుగులు వేశాడు అనిరుద్. తను అనుకున్నట్టు రుద్ర ఫ్యామిలీకి దగ్గరైనందుకు అతని పెదవులపై విక్టరీ స్మైల్ చేరింది.
ఇంటి నుండి బయటికి వెళ్ళగానే అతని తల్లి నుండి కాల్ వచ్చింది. కారులో కూర్చొని లిఫ్ట్ చేశాడు. నానా అనిరుద్, నువ్వు వెళ్ళిన పని అయిందా అని అడిగింది ఆమె. కానీ అది ఎంతో దూరంలో లేదు. ఇప్పుడే ఒక అడుగు ముందుకు పడింది. ఇంకాస్త టైం పడుతుంది అని మాట్లాడుతూ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు అనిరుద్. అందరూ రిలాక్సింగ్గా సోఫాలో కూర్చొని మన్విత్తో నవ్వుకుంటూ ఆడుకుంటున్న దియా వైపు చూస్తున్నారు. అప్పటికి రాత్రి 10 గంటలైంది. దియా తల్లి, ఇప్పుడు పడుకో. మన్విత్ మామతో మార్నింగ్ ఆడుకోవచ్చు అని మహి దియాని ఎత్తుకుని, మను నువ్వు వెళ్ళి పడుకో అంది. అలాగే అక్క అని అందరికీ గుడ్ నైట్ చెప్పి మన్విత్ తన రూమ్కి వెళ్ళాడు. మహి ప్రీతి దగ్గరకు వచ్చి, ప్రీతి గుడ్ నైట్. మీ మ్యారేజ్ నిన్ననే అయిందంటే ఇంకా ఫస్ట్ నైట్ అయి ఉండదు కదా. అంతా బాగుంటే ఈరోజు ఫస్ట్ నైట్కి ఇక్కడే అరేంజ్ చేసేదాన్ని. టుమారో అరేంజ్ చేస్తాను. అయినా నా పిచ్చి, కానీ అప్పటిదాకా హద్దుల్లో ఉంటారా మీరు? ప్రీతిని ఊరగా చూస్తూ గుసగుసగా అంది మహి. నీ మొహమే, ఫస్ట్ నైట్ లేదు ఏం లేదు. మా మ్యారేజ్ అందరికీ తెలిసే వరకు మేము హద్దుల్లోనే ఉండాలని డిసైడ్ చేసుకున్నాం. నువ్వు ఫస్ట్ నైట్ అది ఇది అని పిచ్చి ప్లాన్స్ ఏం చేయకిప్పుడు అంది ప్రీతి లో వాయిస్తూ. చూద్దాం, అప్పటి వరకు హద్దుల్లో ఉంటారో హద్దులు దాటేస్తారు అని మహి అల్లరిగా నవ్వుతూ టీచ్ చేస్తుంటే ప్రీతి కళ్ళు చిన్నవి చేసి చిరు కోపంగా చూసింది. మహి నవ్వి సరే గుడ్ నైట్ అని చెప్పి దియాతో పాటు తమ రూమ్కి వెళ్ళింది. బాబు, మీ రూమ్ సిద్ధం చేశాను. స్టడీ రూమ్ పక్కన రూమ్, వెళ్ళి పడుకోండి అంది సరస్వతి. థ్యాంక్స్ ఆంటీ. రిషి తన కనుబొమ్మను పైకెత్తి ప్రీతి వైపు చూస్తూ అన్నాడు. ప్రీతి మొహం ముడుచుకుని చూస్తుంది. గుడ్ నైట్ రిషి, మీరు కూడా చాలా టైర్డ్ అయ్యారు, వెళ్ళి పడుకోండి అని రిషిని హత్తుకుని వదిలి రుద్ర తమ రూమ్కి వెళ్ళగా రిషి ప్రీతి వైపు చూస్తూ పద, ఈరోజు నీ పని అయిపోయింది అని స్వీట్ వార్నింగ్ ఇస్తూ ముందుకు వెళ్ళాడు. ప్రీతి అక్కడే ఆగిపోయింది. రూమ్లోకి వెళ్ళాలంటే కాస్త బెరుగ్గా ఉంది. మిస్టర్ రిషి, మీరు నన్ను ఏం చేయలేరు, ప్రీతి ఇక్కడ అని తనకి తానే ధైర్యం చెప్పుకొని అతని ఫాలో అయింది ప్రీతి. ప్రీతి రూమ్లోకి రాగానే డోర్ పెట్టేసిన రిషి ప్రీతి వైపు మత్తెక్కించే కళ్ళతో చూస్తూ అతని షర్ట్ బటన్స్ ఒక్కొక్కటిగా తీస్తున్నాడు. ఏం చేస్తున్నావు అంది ప్రీతి తడబడుతున్న గొంతుతో. ఏం చేస్తున్నానా, ఇంకా అర్థం కాలేదా అని రిషి ఆమె దగ్గరికి అడుగులు వేస్తుంటే ప్రీతి బెరుగ్గా చూస్తూ వెనక్కి అడుగులు వేస్తుంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రిషి ప్రీతిల మధ్య ఎలాంటి రొమాంటిక్ మూమెంట్స్ చోటు చేసుకోబోతున్నాయి? వాళ్ళిద్దరూ ఒక్కటవుతారా? వారి పెళ్లి విషయం ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందా? వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారు? అనిరుద్ రుద్ర ఫ్యామిలీకి దగ్గర కావడానికి కారణం ఏంటి? అతను నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? రుద్ర మహిళ మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, మీ ఊహకందని మలుపులతో, మీ మనసుకు హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.